అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఒక అందమైన దేవత ఉండేది. ఆమె అందులోనున్న పక్షులను, జంతువులను జాగ్రత్తగా చూసుకునేది. హలో పక్షులు. ఓ మీను, నువ్వు కొత్తగా పిల్లలను పెట్టినట్టున్నావు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ డియర్ ఫేరీ. హలో చీకు, ఏం చేస్తున్నావు? దేవత, నాకెంతో ఇష్టమైన గుమ్మడి పండు తింటున్నాను. అవునా చీకు, తిను, బాగా తిను. అయ్ బాబోయ్, ముళ్ళు. అయినా నాకు గులాబులంటే చాలా ఇష్టం. రోజంతా ఆనందంగా గడపండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. స్నేహితులారా, పైకి ప్రాగుతున్న ఆ చిన్న మొక్కను చూసారా? దానిని వెంటనే తీసేయండి, లేకపోతే అది పెరిగి చెట్టంతా ఆక్రమిస్తుంది. దాని ద్వారా వేటగాళ్ళు మిమ్మల్ని పట్టుకోగలరు. నా మాట వినండి. ఈ మొక్క చాలా చిన్నగా ఉంది, హాని కలిగించేదిగా లేదు. వేటగాడు దీనితో ఎలా పైకి వస్తాడు? ఇప్పుడే నరికేయండి. తర్వాత అది గట్టి త్రాడులా అవుతుంది. అప్పుడు నరకడానికి రాదు. ప్రియమైన దేవత, ధన్యవాదాలు. హలో పక్షులు, ఏంటి ఈ చెట్టు పైన ఈ మొక్క ఇంకా పెరుగుతుంది? నేను చాలా బిజీగా ఉన్నాను. టీనోకి చెప్పాను, కానీ టీనో చేయలేదు. ప్రతిసారి నాకెందుకు చెప్తున్నావు? నాకు కూడా పనుంది. నేను వెళ్ళి ఆహారం కోసం వెతికి వస్తాను. నేను కూడా వెళ్తాను.
ఓహో, ఎంత మంచి రోజు! ఇక్కడ చాలా పక్షులున్నట్లున్నాయి. వాటిని పట్టాలి. దీనిని తాడుల పైకి ఎక్కటానికి ఉపయోగించాలి. భలే భలే, దొరికింది! పక్షులు గుళ్ళు. అవి దాక్కున్న చోటు ఇదన్నమాట. ఇక నా బలపరచి వాటిని పట్టాలి. Bolingo yanganayo. Bolingo yanganayo. నేను రేపు వచ్చి ఏమైనా పక్షులు వలలో చిక్కుకున్నాయో చూడాలి.